సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. భజగోవిందం భజగోవిందం పాటలో ఈ 4 లైన్లు చెప్పబడినాయండి. అసలు సత్సంగత్వంతో ఏమీ వల్ల కాదన్నాయి కూడా కుదురుగా వల్లైపోతాయండి. ఎట్లాగా అనేది ఓ చిన్న కథ ద్వారా చెప్తానండి. కబీర్ దాస్ భార్య లోయి చాలా అందగత్తె. ఆమె ఎంత అందగత్తె అంటే చూడంగానే మంత్రముగ్ధులు అయిపోతామో అంటారు కదండి, అంత అందగత్తె అనమాట. ఒకసారి భోజనానికి భక్తులు వస్తారండి ఇంటికి, కానీ ఇంట్లో ఏమి ఉండదు. కబీర్ దాస్ గారు వీళ్ళందరికీ కూడా భోజనం తయారు చేయని చెప్పి వెళ్ళిపోతారండి. ఆమె ఏం చేయాలో అర్థం కాక వర్తకుడి దగ్గరికి వెళ్తుంది. వర్తకుడిని ఇలా అడుగుతుంది, బాబు మా కోసం కాదు, కేవలం వచ్చిన భక్తులకి భోజనం పెట్టడం కోసం కావాల్సిన పదార్థాలన్నీ ఇవ్వు అంటది. అంటే అతను అంటాడు, నీకు అప్పు ఇస్తే అరువు ఇస్తే నీ భర్త తీర్చడు, అది అరువులానే ఉంటుంది. నువ్వు ఈరోజు రాత్రికి నన్ను సుఖపెట్టడానికి వస్తే కనుక నీకు ఇస్తాను అంటాడు. సరే అని చెప్పి ఆమె ఆ వర్తకుడు ఇచ్చిన సామాన్లన్నీ తీసుకుని వచ్చి చక్కగా భక్తులకి భోజనం పెట్టి పంపించేస్తుంది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కబీర్ దాస్కి చెప్తుంది అనమాట, స్వామి నీ యొక్క గౌరవం కాపాడటం కోసం వర్తకుడి దగ్గర నుంచి ఇవన్నీ తీసుకురావడం జరిగింది, కానీ అతను ఇట్లా చెప్పడం జరిగింది, కాబట్టి నన్ను ఏం చేయమంటారు అని చెప్పి అడుగుతుంది. అడిగితే అతను ఒకటే చెప్తాడండి, చర్మము రక్తము మాంసముతో నవరంధ్రాలతో చాలా జుగుప్సాకరంగా ఉండే ఈ శరీరాన్ని 1 గంట మంది కాదనుకుంటే కనుక ఇంతమంది భక్తులకి భోజనం పెట్టే అవకాశం ఉంది అంటే అదే పని చేద్దాము పద అని చెప్పి జోరును వానపడుతుంటే గొడుగు పట్టుకుని ఆమెను తీసుకుని వెళ్తాడండి ఆ వర్తకుడి దగ్గరికి. ఆ వర్తకుడు తలుపు తీసి అనుకుంటాడు, ఇదేంటి ఇలా భర్త తీసుకొచ్చాడు ఏంటని. ఆమె లోపలికి రాగానే అడుగుతాడు, ఏంటమ్మా నీ భర్త తీసుకొచ్చాడేంటి నిన్ను అని. అవునండి మీరు చెప్పిందంతా చెప్పాను, ఈ శరీరం కోసం అంత కర్మ చేయాల్సి వస్తుంది అంటే అంత కర్మ వల్ల మనం ఇంతమంది భోజనం పెట్టగలము అంటే అంతకు మించిన అదృష్టం ఏమున్నది, అదే పని చేయమన్నారండి అని చెప్పి చెప్తుంది. అది విన్న వర్తకుడు అతనిలో ఉన్న లోభము మోహము అన్నీ కూడా విరిగిపోయి తలుపు తీసుకుని బయటకు వచ్చి కబీర్ దాస్ కాళ్ళ మీద పడి మోకరిల్లి దండం పెట్టుకుని అతనుకున్న ఆస్తి మొత్తాన్ని పేదలకి పనిచేస్తాడండి. పనిచేసి మహాభక్తుడైపోతాడు కబీర్ దాస్కి. ఒక సత్సంగత్వం వల్ల అంటే ఒక మంచి స్నేహితుడి వల్ల, లేదంటే మంచి మనిషితో, మంచి అలవాట్లు ఉన్న మనిషితో మనం సాంగత్యం చేయడం వల్ల, అంటే ఫ్రెండ్షిప్ చేయడం వల్ల మనలో ఉన్న కర్మలన్నీ కూడా, పాపపు కర్మలన్నీ కూడా పోయి అవి పుణ్యంగా మారిపోతాయండి. తెలిసి చేసిన తెలియక చేసిన కర్మే అంటారు. కానీ ఎప్పుడైతే మనం సత్సంగత్వంలోకి వెళ్తామో, మంచి సాంగత్యంలోకి వెళ్తామో, వాళ్ళు చెప్పే మంచి మాటల వల్ల మనం చేసుకున్న పాపకర్మలన్నీ తొలగిపోతాయండి. అందువల్ల దానికి ఇంకో ఉదాహరణ కూడా ఉంది. ఏంటి, మన పాపకర్మలు పోతాయి అని చెప్పడానికి. ధృతరాష్ట్రుడు అన్ని పాపాలు చేసిన చివరికి రాత్రిపూట ప్రతిరోజు విదురుణ్ణి కూర్చోబెట్టుకుని అతను చెప్పిన అన్ని మంచి సంగతులన్నీ వినేవాడండి. దానివల్ల అతనికి మోక్షం ప్రాప్తించింది. సో సత్సంగత్యం వల్ల మాత్రమే ఇవన్నీ జరుగుతాయి. ఆ లోభము మోహము అవన్నీ కూడా ఫిజికల్ ప్లేన్, అంటే ఓన్లీ భూమి మీద మనకి ఈ శరీరంలో జీవం ఉన్నంత వరకే అవన్నీ మనతో ఉంటాయండి. ఒకసారి వదిలేసిన తర్వాత శ్వాసని మనతో వచ్చేది ఏమి ఉండదు. అందువల్ల ఏంటంటే మంచి సాంగత్యాన్ని ఎప్పుడూ కూడా ఏ కారణం వల్ల కూడా వదిలిపెట్టకండి.